నమస్కారం. ఇప్పుడు అర్ధాలంకారాల్లో ఒకటైనటువంటి విభావనాలంకారాన్ని పరిశీలిద్దాం. ఈ విభావనాలంకారం యొక్క నిర్వచనం ముందుగా తెలుసుకుందాం. విభావన వినాపి స్యాత్తు కారణం కార్యజన్మ చేత్తు. కారణం వినాపి, కారణం లేనప్పటికీ కార్యజన్మ చేత్తు, కార్యం పుట్టినట్లయితే అది విభావన. అంటే కారణం లేకుండా కార్యం పుడితే అది విభావన అంటాం. అంటే కారణం లేకుండా కార్యం పుట్టదు, అలా పుట్టినట్టుగా మనం వర్ణిస్తే అది విభావన అలంకారం. ఈ విభావన అలంకారం 6 రకాలుగా ఉంటుంది. ఎందుకంటే 6 భేదాలు ఇందులో. ఒకటి, కారణం వినా కార్యోత్పత్తి, అంటే కారణం లేకుండానే కార్యం పుట్టడం. 2, హేతు వైకల్యేపి కార్యోత్పత్తి, అంటే హేతువు అంటే కారణం సమగ్రంగా ఉండదు, అయినప్పటికీ కార్యం పుడుతుంది. 3, ప్రతిబంధ సత్వేపి కార్యోత్పత్తి, ఆ కార్యం పుట్టడానికి ప్రతిబంధకం ఉంటుంది, ఆ ప్రతిబంధకం ఉన్నప్పటికీ కార్యం పుట్టడం. 4, అకారణాత్తు కార్యోత్పత్తి, తగినంత కారణం లేకపోయినా కార్యం పుట్టేస్తుంది. ఇక విరుద్ధ కార్యోత్పత్తి, విరుద్ధమైన కారణం ఉన్నప్పటికీ కార్యం పుట్టేస్తుంది. ఇంకా చివరిది కార్యాత్తు కారణోత్పత్తి, అంటే కార్యం నుంచి కారణం పుడుతుంది. సాధారణంగా కారణం నుంచి కార్యం పుట్టాలి, ఇక్కడ ఏంటంటే కార్యం నుంచి కారణం పుడుతుంది. ఈ విధంగా ఈ విభావనాలంకారం 6 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ 6 రకాలు ఏమిటో మనం జాగ్రత్తగా చూద్దాం. ముందుగా విభావన వినాపి స్యాత్తు కారణం కార్యజన్మ చేత్తు. కారణం లేకపోయినా, కారణం పుట్టకపోయినా కార్యం పుడితే అది విభావన. చూడండి, అప్యలాక్షారసాసిక్తం రక్తం త్వచ్చరణద్వయం. ఓ యువతి, నీ పాదములు లాక్షారసం పూసుకోకపోయినా రక్తం ఎర్రగా ఉన్నాయి. అంటే లాక్షారసము అంటే లత్తుక, అది కాళ్ళకి రాసుకుంటారు, పారాణి లాంటిది. అది రాసుకుంటేనే కాళ్ళు ఎర్రగా ఉంటాయి, కానీ లాక్షారసం పూసుకోకపోయినా ఎర్రగా ఉన్నాయి అనేటువంటిది కారణం లేకపోయినా కార్యం పుట్టడం ఇక్కడ వర్ణింపబడింది. కాబట్టి ఇది విభావన. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే ఆమె పాదాలు లాక్షారసం పూసుకోకపోయినా సహజంగా ఎర్రగా ఉన్నాయి అని అర్థం. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి విభావనాలంకారం. అప్యలాక్షారసాసిక్తం రక్తం త్వచ్చరణద్వయం. ఓ యువతి, నీ పాదములు లాక్షారసం పూసుకోకపోయినా ఎర్రగా ఉన్నాయి అనేటువంటిది ఉదాహరణ. ఇక రెండో ఉదాహరణ చూడండి, హేతు వైకల్యేపి కార్యోత్పత్తి. ఇందులో ఉండేటువంటి హేతువు సరిగ్గా ఉండదు, సమగ్రంగా ఉండదు, బలంగా ఉండదు, అయినప్పటికీ కార్యం పుడుతుంది. హేతూనాం అసమగ్రేపి కార్యోత్పత్తి అన్నారు. హేతు అసమగ్రంగా ఉంటుంది. ఉదాహరణ చూడండి, అస్త్రై అతీక్ష్ణ కఠినై జగత్ జయతి మారుత మన్మథ. అస్త్రై అతీక్ష్ణ కఠినై జగజ్జయతి మన్మథ. మన్మధుడు జగత్తు జయిస్తున్నట్ట. ఎలాగా? అస్త్రముల చేత. అవి ఎలా ఉన్నాయి? అతీక్ష్ణ కఠినై, అతీక్ష్ణం అకఠినం. అవి పదురుగా లేవు, గట్టిగా లేవు. అటువంటి అస్త్రాల చేత జగత్తు జయిస్తున్నాడు అని ఇందులో ఉండేటువంటి అర్థం. అంటే ఏదైనా జయించాలంటే అస్త్రాలు కావాలి, అస్త్రాలు పదురుగా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఇక్కడ పదురుగాను లేవు, గట్టిగాను లేవు. మన్మధుని యొక్క అస్త్రాలు ఏంటి? అరవిందం, అశోకం, సూతం, నవమల్లిక, నీలోత్పలం. ఇవి చాలా మృదువుగా ఉంటాయి, ముట్టుకుంటే విరిగిపోయేలా ఉంటాయి. అటువంటి ముట్టుకుంటే విరిగిపోయేలా ఉండేటువంటి అస్త్రాల చేత ఈ జగత్తుని జయిస్తున్నాడు అని చెప్పడం చేత ఇక్కడ హేతు సమగ్రంగా లేకపోయినా
ఇక్కడ కార్యం పుట్టింది కాబట్టి ఇది ఒక రకమైనటువంటి అలంకారం. 3 చూడండి. ప్రతిబంధస్య సత్వేపి కార్యోత్పత్తి. ఇక్కడ ప్రతిబంధకం ఉంటుంది. ప్రతిబంధకం ఉన్నా అది కార్యాన్ని ఆపదు. చూడండి, కార్యోత్పత్తి తృతీయా స్యాత్తు సత్యపి ప్రతిబంధకే. ప్రతిబంధకం ఉన్నా కార్యోత్పత్తి జరుగుతుంది. ఇది 3వ రకం విభావన. ఉదాహరణ చూడండి. నరేంద్రానేవ తే రాజన్ దశతి అసిభుజంగమ. ఓ రాజా, తే నీ యొక్క అసిభుజంగమ పాము అనేటువంటి కత్తి నరేంద్రానేవ దశతి నరేంద్రులను మాత్రమే కాటేస్తుంది. నరేంద్ర అంటే ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే విషవైద్యుడు నరేంద్రుడు అంటారు. రెండో అర్థం ఏంటంటే మహారాజులు. నీ కత్తి అనేటువంటి పాము విషవైద్యుని కూడా కాటేస్తుంది. వాడే విషం పోగొట్టి అందరిని రక్షించగలడు. అటువంటి అతన్నే కాటేస్తుంది అని ఒక అర్థం. ఓ రాజా, నీ కత్తి ఎప్పుడు మహారాజులనే వెంటాడి చంపుతుందని ఇంకో అర్థం. ఇక్కడ ప్రతిబంధకం ఉన్నప్పటికీ కార్యం పుట్టింది కాబట్టి ఇది ఒక రకమైనటువంటి విభావన. అంటే విషవైద్యుడే విషాన్ని పోగొట్టగలడు. అటువంటి విషవైద్యుడిని కూడా నీ కత్తి కాటేస్తున్న ఒక అర్థం. నీ కత్తి ఎప్పుడు మహారాజుల్ని యుద్ధంలో జయిస్తుంది అని ఇంకొక అర్థం. ఈ విధంగా ప్రతిబంధకం ఉన్నప్పటికీ కార్యం పుట్టింది కాబట్టి ఇది 3వ రకం విభావన అలంకారం. మిగిలిన అలంకారాలు, మిగిలిన భేదాలు తర్వాత చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.